గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందున్నాను. ఈ రోజు డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందు ఉంటుంది. అలానే ఈ రోజు వీడియోలో నేను చాలా మందికి నెయ్యి తయారు చేసుకోవడం రాదండి. అలాంటప్పుడు బయట నుంచి కొనుక్కుంటూ ఉంటాము. అది అంత మంచిగా ఉండదు. చిన్నపిల్లలకు పెట్టడానికి అయితే అస్సలు బాగుండదు. ఈ రోజు నేను ఈ వీడియోలో మనం చాలా ఈజీగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ నెయ్యి రెసిపీని మీరు కూడా తయారు చేసుకోండి. ఇంట్లోనే తయారు చేసుకుంటే పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. మరి స్టార్ట్ చేసేద్దామా వ్లాగ్ని? ఈరోజు టిఫిన్కి అయితే నేను లాస్ట్ అంటే నైట్ చేసిన గ్రేవీ ఉంది, అది వేసుకుంటున్నాము. ఆలు చెనా కూర్మా అనమాట. ఈ రెసిపీని కూడా నేను వీడియోలో పెట్టాను. ఇప్పుడైతే నెయ్యి చేద్దాం అనుకుంటున్నాను. టిఫిన్ అయిపోయిన తర్వాత మేమైతే టీ పెట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం సేమియా లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే బాగుంటుంది కదా ఆఫ్టర్నూను. అందుకని సేమియా చేద్దాం అనుకున్నాను. తీరా చూస్తే నెయ్యి అయిపోయిందండి. కొద్దిగా ఉంది నెయ్యి. అందుకని ఈరోజు నెయ్యి రెసిపీని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా మేము ఇక్కడ టీ తాగిన తర్వాత నెయ్యి వీడియోని అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం నెయ్యి రెసిపీని చూద్దాము. ఇది విజయ కుకింగ్ బటర్ అండి. ఇది 500 గ్రామ్స్ ఉంటుంది. ఇది 270 రూపీస్ ఉంటుంది. దీన్ని మనం నెయ్యిలాగా తయారు చేసుకోవచ్చు. ఇది కుకింగ్ బటరు, గుర్తుంచుకొని అడగండి. అమూల్ బటర్ వేరు, కుకింగ్ బటర్ వేరు. ఇది అన్సాల్టెడ్ అనమాట. దీంట్లో సాల్ట్ అలా ఏమీ ఉండదు. మనం ఇంట్లో తయారు చేసుకునే వెన్నపూస లాంటిది. చూసారు కదా, ఈ విధంగా ప్యాకింగ్లో వస్తుంది. ఇది మనం తీసుకొని కొనుక్కున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో టైం ఉంటుంది, ఎన్ని రోజులకి యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజుల దాకా అని. దాని ప్రకారం మనం ఒక 1 వీక్ అట్లా ఆగిన తర్వాత అయినా సరే నెయ్యిని కాగబెట్టుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను కొంచెం స్టీల్ గిన్నెని, పెద్ద గిన్నెని తీసుకున్నాను. ఇది 1/2 kg నెయ్యే కదా, మరి అంత పెద్ద గిన్నె ఎందుకు అని అనుకోవద్దు. ఎందుకంటే నెయ్యి తయారైన తర్వాత చిన్న గిన్నె అయితే పొంగుతుంది. పొంగినప్పుడు నెయ్యి అంతా వేస్ట్ అవుతుంది, కిందికి వచ్చేస్తుంది. అందుకని మనం 1/2 కిలో నెయ్యిని కాగబెట్టాలంటే మనం 1 లీటర్ పాలు కాగబెట్టే గిన్నెని, అందులోనూ అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోవచ్చు. స్టీల్ గిన్నె అవ్వచ్చు, లేదంటే తెల్ల గిన్నె అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ముందు నెయ్యి మెల్ట్ అవ్వడానికి, అంటే ఆ వెన్నపూస కరగడానికి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా సైడ్ అంతా మాడకుండా స్పూన్తో పక్క నుంచి తీసుకుంటూ ఈ విధంగా కరిగించుకోవాలి. ఇదే టైంలో అంటే మీగడంతా కరిగిన తర్వాత మనం దీంట్లో కరివేపాకు కానీ, లేదంటే తమలపాకు ఒకటి కడిగి శుభ్రంగా తడి ఉన్నా పర్వాలేదు ఆ నెయ్యిలో వేసి కాగబెట్టుకుంటే కాసేపటికి మీకు నెయ్యి అంతా, అంటే ఆ తెల్లగా ఉన్నదంతా కరిగిపోయి ఈ విధంగా మీకు పొంగులాగా వస్తుంది. ఈ విధంగా రాగానే మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ విధంగా నేను వడగట్టుకున్నాను. మీరు కరివేపాకు వేసుకోకుండా కాగబెట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదా, నెయ్యి నూక నూకగా వస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే బయట అయినా ఉంచుకోవచ్చు. అలానే మనం నెయ్యిని తయారు చేసేటప్పుడు మనకి మంచి వాసన రావాలంటే కరివేపాకు వేసుకోవాలి. అలానే డైజెషన్కి కూడా చాలా మంచిది. పిల్లలకు పెట్టే వాళ్ళైతే తప్పకుండా కరివేపాకు వేసుకోండి. అలానే మెయిన్ ఇంపార్టెంట్ అండి, నెయ్యిని కాగబెట్టేటప్పుడు దగ్గరే ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగబెట్టుకోండి, లేదంటే నిమిషంలో నెయ్యి కరిగిపోతుంది. మనం మామూలుగా చేసుకునే నెయ్యి కంటే కూడా ఈ నెయ్యి చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట. అందుకని దగ్గరుండి కాగబెట్టుకోవాలి, లేదంటే మాత్రం మాడిపోతుంది. నెయ్యి పర్ఫెక్ట్గా అవ్వగానే కొంచెం మనకి లిక్విడ్ లాగా వస్తుంది. ఆ తెల్లగా ఉన్నదంతా కరిగిపోతుంది అనగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రం నెయ్యి అంతా అయిన తర్వాత మీరు బంద్ చేస్తే గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం కాగే అవకాశం ఉంటుంది, మాడిపోతుంది. ఇప్పుడైతే నేను
నెయ్యి రెసిపీని షేర్ చేసేసాను కదా. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ తన మీద ఒక బొమ్మ విరిగిపోయింది, అంటే కుట్లన్నీ పిగిలిపోయినాయి. ఆ బొమ్మకి ఇప్పుడు కుట్లు వేసుకుంటా ఉన్నాను. ఈలోపు ఇక్కడ చూసారు కదా, తన్మయ వాటర్ ఫౌంటైన్ దగ్గర ఆడుతూ ఉంది. మా వారు వచ్చి అక్కడ ఆడద్దు కరెంటుది కదా అని చెప్పేసి అంటూ ఉంటే తను ఏదో చెప్తా ఉందన్నమాట. ఆ వాటర్ తీసి ఆడుతూ ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా మీద పడితే కష్టం కదా, అందుకని. ఈరోజైతే మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నానండి ఇల్లుని. మొత్తం అంటే సమ్మర్ కదా, బాగా దుమ్ముగా ఉంది, అందుకని డెకోర్ ఐటమ్స్ కానీ అలానే కర్టెన్స్ అంతా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ వీడియోనే మీతో షేర్ చేస్తున్నాను. మాది వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, అందుకని నేను ఈ డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా వాష్ చేయను. వీటిని వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసుకుంటాను. డస్ట్ అదంతా కూడా వచ్చేస్తుంది. ఈ హౌస్ టూర్ని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను, ఎలా డెకరేట్ చేసుకున్నాను ఏంటి అన్నది. ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అదంతా అయిపోయిందండి. నేను హాల్లో, బెడ్రూమ్లో ఈ విధంగా కొన్ని రూమ్స్ ఒక్కొక్క టైం, అంటే ఒక 1 అవర్ బిఫోర్ ఆఫ్టర్ ఆ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడంతా కూడా సర్దుకుంటున్నాను. ఈరోజు నేను గ్రీన్ థీమ్ వేస్తున్నాను. అలానే ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ ఎలిఫెంట్ ప్లాంటర్స్ ఇవన్నీ కూడా నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, సమ్మర్ టైంలో మనకి పెద్ద ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ఆ ఎగ్జిబిషన్లో మనకి రకరకాల ప్లాంటర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. sound really fine. 아무렇지 않은 척 아무도 모르게 조심하는데 또 티가 났나 봐. Sound really fine. 너와 함께 했었던 시간이 길었어. 너 봐, 난 네 옷을 또 보고 있어. Hey, hey, yeah, yeah. I can't control. ఫైనల్గా మొత్తం డెకోర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడం అయిపోయింది. ఇక బెడ్షీట్స్ అవన్నీ కూడా మారిస్తే సరిపోతుంది. కొన్ని ఐటమ్స్ అయితే ఎప్పట్లానే ఉంచానండి, ఎందుకంటే ఇవి షెల్ఫ్ల్లోకి వెళ్ళవన్నమాట, అందుకని అన్నీ బయటే ఉంటాయి. కాకపోతే ఈ రూమ్లో మనకు కొన్ని సర్దుకొని కొంచెం మనకి అడ్డు లేకుండా అయితే ఉంచాను. ఇక క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత మనకి మ్యాక్సిమం ఇలాంటి వర్కులు ఉన్నప్పుడు చాలా సింపుల్గా అయిపోయే 1 pot రైస్, అంటే వెజ్ బిర్యానీ ఇలాంటివి అయితే చాలా సింపుల్గా అయిపోతాయి కదా. ఈ విధంగా నేను వెజ్ బిర్యానీ చేశాను, అలానే ఆలు గ్రేవీ కూడా చేసుకున్నాం ఈరోజు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే నెయ్యి రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ నెయ్యి కొలిస్తే ఎంత వస్తుంది ఏంటి అన్నదైతే నేను ఎప్పుడు కూడా కొలవలేదు. మరి నెక్స్ట్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేస్తాను. ఈసారి కొలుస్తాను నెయ్యి, అంటే మనం 1/2 kg కొన్నప్పుడు మనకి ఎంత వస్తుంది ఏంటి అన్నది నేను మీకు షేర్ చేస్తాను. చూసారు కదా, నేను రైస్ కుక్కర్లోనే చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. Baby, don't throw
must be a good thing. Another night ruined, I don't even know when we became this way. Now you're acting so different than back when we had it easy. And now you don't believe me when I say I'll change. But how can I lose you now? Whoa, the silence is way too loud. Yeah, 'cause I won't be okay without you every day. Baby, don't run away. Baby, don't throw our love away. Baby, don't throw our love away. ఈ కూర్మా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఆలు చనా కూర్మా హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని మనం పూరీలోకి, చపాతీలోకి, అలానే ఈ విధంగా ఫ్రైడ్ రైస్లోకి కూడా తీసుకోవచ్చు. ఈరోజైతే చాలా సింపుల్గా ఈ విధంగా నేనైతే ఈ రెసిపీస్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే ఈ వ్లాగు. రేపు వీడియోలో నేను ఇంటిని ఎలా సర్దుకున్నాను ఏంటి అన్నది మీతో తప్పకుండా షేర్ చేస్తాను. వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఎలా ఉంది ఏంటి ఈ వీడియో అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.